యాదవ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీ అందరి ముందుకైతే యాదవ్స్ క్యాష్‌లో నుంచైతే అబ్బాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి ఇందులో వాళ్ళు ఎలాంటి జాబ్ చేస్తున్నారు? వాళ్ళ రిక్వైర్‌మెంట్ ఏంటి? వాళ్ళ నేటివ్ ఏంటి? అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు చేయాల్సిందేంటి అంటే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఎలాంటి క్యాష్‌ల గురించి చెప్తున్నాము అనేది మీ అందరికీ అర్థమవుతుందండి. మరి ఈరోజు నేను మీ అందరి ముందుకి యాదవ్స్ క్యాష్‌లో నుంచైతే అబ్బాయిని తీసుకొచ్చేసాను కాబట్టి మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 5/8/1990 ఎత్తు 5'10" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఫార్మసీ కంప్లీట్ చేశారండి. మరి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలోనే మేనేజర్‌గా జాబ్ చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయికి నెలకు వచ్చేసి 1,25,000 వరకైతే వస్తుంది. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే యాదవ్స్ క్యాష్‌లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయిల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక యాదవ్స్ అబ్బాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అబ్బాయి వాళ్ళ సబ్ క్యాస్ట్ వచ్చేసి పాకనాటి అండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 10/4/1995 ఎత్తు 5'8" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఎల్ఎల్‌బి కంప్లీట్ చేశాడు. మరి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోనే లాయర్‌గా జాబ్ చేస్తున్నాడండి. మరి నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 80,000 అయితే సంపాదిస్తున్నాడు. మరి ఈ అబ్బాయి వాళ్ళదొచ్చేసి నేటివ్ ప్లేస్ వచ్చేసి గుంతకల్లు. కాకపోతే వీళ్ళిక్కడ హైదరాబాద్‌లోనే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళెలా చూస్తున్నారు అనంటే ఏపీ సైడ్ సంబంధాలైనా పర్వాలేదు, తెలంగాణ సైడ్ సంబంధాలైనా పర్వాలేదండి. యాదవ్స్ క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక యాదవ్స్ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 3/6/1994 ఎత్తు 5'9" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఫార్మసీ కంప్లీట్ చేశాడు. మరి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 70,000 అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే యాదవ్స్ క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. ఈ అబ్బాయి వాళ్ళ సబ్ క్యాస్ట్ వచ్చేసి ముష్టిగొల్ల. మరి వీళ్ళెలా చూస్తున్నారంటే ఏపీ సైడ్ సంబంధాలైనా పర్వాలేదు, మన తెలంగాణ సైడ్ సంబంధాలైనా పర్వాలేదండి. మంచిగా ఉండే ఫ్యామిలీలో నుంచైతే అమ్మాయిని కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక యాదవ్స్ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/5/1995 ఎత్తు 5'5" ఉంటాడు. ఎడ్యుకేషన్ ఈ అబ్బాయి ఎంసీఏ కంప్లీట్ చేశారండి. మరి ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. మరి నెలకు వచ్చేసి ఈ అబ్బాయికి 60,000 అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళదొచ్చేసి పూజ శాఖ. మరి వీళ్ళెలా చూస్తున్నారు అంటే యాదవ్స్‌లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారండి. మరి ఈ అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి నిర్మల్. కాకపోతే వీళ్ళిక్కడ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక యాదవ్స్ అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి కర్నగొల్ల అండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 28/4/1993 ఎత్తు 5'9" ఉంటాడు. ఎడ్యుకేషన్ అబ్బాయి ఫార్మసీ కంప్లీట్ చేశాడు. ప్రెజెంట్ అయితే హైదరాబాద్‌లోని ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నాడు. మరి నెలకు వచ్చేసి అబ్బాయికి 80,000 అయితే సంపాదిస్తున్నారు. మరి ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే యాదవ్స్ క్యాస్ట్‌లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అబ్బాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేయండి. పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.